ఒక డ్రీమ్ కోసం ఎన్నో విమర్శలొచ్చినా సరే, అరె! విరాట్ కోహ్లీ కప్పు గెలవలేడురా! విరాట్ కోహ్లీకి ఐపీఎల్ ట్రోఫీ చేత కాదు అని విమర్శలొచ్చినా సరే ఫ్రెండ్స్ సారీ ఫర్ ద లేట్ అప్‌డేట్. యాక్చువల్‌గా మార్నింగే వీడియో చేయాలి. కానీ కొంచెం వర్క్ ఉండడం వల్ల వీడియో చేయలేకపోయాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆర్‌సీబీ ఐపీఎల్ ట్రోఫీ చాలా ఇయర్స్ తర్వాత ఆర్‌సీబీకి ఐపీఎల్ ట్రోఫీ వచ్చింది. ఐ యామ్ వెరీ హ్యాపీ విత్ ద న్యూస్. ఆర్‌సీబీ 18 సంవత్సరాల కల ఆఖరికి నెరవేరింది. ఆఫ్‌కోర్స్ నేను ముంబై ఇండియన్స్ ఫ్యాన్ అయినా సరే, ఆర్‌సీబీ విన్ అవ్వడం అనేది నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఆర్‌సీబీ గత 18 సంవత్సరాల నుంచి ట్రోఫీ కోసం వెయిట్ చేస్తూ ఆఖరికి ఈ 2025లో ఆర్‌సీబీకి ఐపీఎల్ ట్రోఫీ రావడం అనేది చాలా పెద్ద గుడ్ న్యూస్ అది. ప్రత్యేకంగా విరాట్ కోహ్లీకి చాలా పెద్ద డ్రీమ్ అది. డ్రీమ్ అని ఎందుకు అంటున్నానంటే విరాట్ కోహ్లీ ఆయన ఐపీఎల్ ప్రస్తావమే ఆర్‌సీబీ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫ్రాంచైజీ ఆర్‌సీబీ నుంచి ఆయన ఆడడం జరిగింది. ఆర్‌సీబీ ఇప్పటివరకు ఐపీఎల్ ఫైనల్ మ్యాచెస్‌కి 4 సార్లు ఫైనల్‌కి వెళ్ళింది. ఐపీఎల్ సీజన్ అన్నది 2008లో స్టార్ట్ అయింది. కానీ ఆర్‌సీబీ 2009లోనే ఫైనల్‌కి వెళ్ళింది. 2009లో ఆర్‌సీబీ ఫైనల్‌కి వెళ్తే డెక్కన్ చార్జర్స్ మీద ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్ ఆర్‌సీబీ 2011లో మళ్ళీ ఫైనల్‌కి వెళ్ళే అవకాశం వచ్చినా సరే, చెన్నై సూపర్ కింగ్స్ మీద ఓడిపోవడం జరిగింది. సో, అలా మరోసటిసారి 2016లో మళ్ళీ ఆర్‌సీబీకి అవకాశం వచ్చినా సరే ఫైనల్‌లో హైదరాబాద్ మీద ఓడిపోవడం జరిగింది. ఆఖరికి 2025లో ఫోర్త్ టైమ్ ఫైనల్‌కి వెళ్ళగా పంజాబ్ మీద చాలా బిగ్గెస్ట్ విక్టరీ అని చెప్పుకోవచ్చు. ఆ మ్యాచ్‌లో కొన్ని ఇబ్బందులొచ్చినా సరే, పంజాబ్ బాగా ఆడినా సరే, కానీ లాస్ట్ ఓవర్ అయితే అది మొత్తం చేంజ్ చేసేసింది. ఒకవేళ పంజాబ్ కింగ్స్‌కి 2, 3 బాల్స్ ఉండి ఉంటే గనక డెఫినెట్‌గా పంజాబ్ మ్యాచ్ కొట్టడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అయినా సరే శ్రేయాస్ అయ్యర్‌కి గూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. శ్రేయాస్ అయ్యర్ టీమ్ గూడా చాలా బాగా ఆడింది. పంజాబ్ చాలా బాగా ఆడడం జరిగింది ఐపీఎల్ ఈ సీజన్ అంతా కూడా. వాటెవర్ విరాట్ కోహ్లీకైతే ఇట్స్ ఎ వెరీ బిగ్ డ్రీమ్. 18 సంవత్సరాల నుంచి ఒక ఒక డ్రీమ్ కోసం ఎన్నో విమర్శలొచ్చినా సరే, అరె! విరాట్ కోహ్లీ కప్పు గెలవలేడురా! విరాట్ కోహ్లీకి ఐపీఎల్ ట్రోఫీ చేత కాదు అని విమర్శలొచ్చినా సరే, విరాట్ కోహ్లీ సహనంతో ఆయన ప్రతిభని ఎక్కడా తగ్గించుకోకుండగా కంటిన్యూయస్‌గా ట్రై చేస్తూ ఆఖరికి 18 సంవత్సరాల తరువాత ఆ డ్రీమ్ అనేది చేస్తే, ఆ డ్రీమ్ అనేది నిజమైతే, ఆ పర్సన్ ఎంత ఆనందపడతాడో అనేది అది వర్ణించలేని అక్షరాలుగా విరాట్ కోహ్లీ లాస్ట్ ఓవర్‌లో ఆయన ఫీలింగ్స్ చూస్తా ఉంటే కొంతమంది అంటూ ఉంటారు. మగవాళ్ళు ఏడవరు అని. ఎందుకు ఏడవరు? మగవాళ్ళకి గూడా ఒక ఫీలింగ్స్ ఉంటాయి. ఒక చిన్న పిల్లల్లాగా, ఒక కిడ్ లాగా అతను ఏడుస్తూ ఉంటే, ఆనంద బాష్పాలొస్తూ ఉంటే, రియల్లీ నేనైతే మ్యాచ్‌ని ఎంజాయ్ చేశాను. ఆనందపడ్డాను. విరాట్ కోహ్లీ అయితే అసలా మాటలే లేవు. విరాట్ కోహ్లీ అయితే ఆఖరికి సాధించి తీరాడు. ఆయన సహనం, ఆయన ఓర్పు, ఆయనకి ఎన్ని విమర్శలొచ్చినా సరే అన్నిటికి దేనికి డోంట్ కేర్ చేయకుండా సరే, కప్ కోసం ఆయన డ్రీమ్ కోసం ఫోకస్ చేశాడు. టార్గెట్ పెట్టాడు. ఎండ్ ఆఫ్ ద డే విరాట్ కోహ్లీ అని కాదు. ఏ పర్సన్ అయినా సరే ఏదైనా ట్రై చేస్తూ ఉంటే అది రాకపోతే ట్రై చేస్తూ ఉండండి. ఫైనల్‌గా అది వచ్చేంత వరకు ట్రై చేయండి. ఏదైనా సరే ఛాన్సెస్ ఉంటాయి. రాక తప్పదు. మనం ట్రై చేయడంలోనే విఫలమవుతాం తప్ప, ట్రై చేస్తే మాత్రం అందరూ గూడా సక్సెస్ అవుతారు. ఫైనల్‌గా ఆల్ ది బెస్ట్ టు రాయల్ ఛాలెంజ్ బెంగుళూరు అండ్ ఆల్ ది బెస్ట్ టు విరాట్ కోహ్లీ. కంగ్రాచ్యులేషన్స్ అగైన్. థాంక్ యూ.